వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు బూందీ కరకరలాడే బూందీ మిక్చర్ని రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ బూందీ మిక్చర్ అంటే ఇష్టం లేని వారు ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనము తినవచ్చు. మరి పండగ సందర్భంగా కూడా మీరు ఈ విధంగా ఇంటిల్లపాది చేసుకొని మరి ఈ కరకరలాడే బూందీని ఒక డబ్బాల్లో భద్రపరచుకోండి. చాలా బాగుంటుంది ఈ బూందీ. ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు శనగపిండి ప్యాకెట్ కట్ చేసి ఇక్కడ నేను 2 బౌన్లు నేను శనగపిండి తీసుకున్నాను. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత కొద్దిగా అలా వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. జారుడు పిండిగా బూందీని కలుపుకోవాలి. ఈ బూందీ పిండిని జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు తర్వాత ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చక్రాల గిద్దెలో కూడా ఈ విధంగా బూందీని ఒత్తుకోవచ్చు. నేను ఈ విధంగా చక్రాల గిద్దెలో కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఇవి వచ్చాయి. తర్వాత మరలా రెండవసారి కూడా వేశాను. ఈ బూందీని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మంట పెద్దగా పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా మనము ఈ బూందీని పట్టుకునేటప్పుడు దగ్గరగా వేయకుండా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తర్వాత అదే నూనెలో మరలా వేరుశనగ విత్తనాలు పల్లీలు వేసి వేయించుకొని మరలా అందులో వేసుకోవాలి. అదే నూనెలో తర్వాత ఈ కరివేపాకు వేసుకున్న గుప్పెడు కరివేపాకు వేసుకొని దోరగా వేయించి తీసి బూందీలో వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదన్నీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కారం మాత్రం వేయలేదండి. ముందుగానే ఉప్పు అవన్నీ కలిపాము కదా. తర్వాత నేను కారం వేసుకోలేదు. తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో మొత్తం కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బూందీ.